అది మైకేల్ గారి గురించి సాక్ష్యం మైకేల్ గారు చెప్తేనే బాగుంటుంది. కానీ నేనేంటంటే నేను వివాహం నుంచి నేను చూస్తున్నాను కాబట్టి, ఒక 11 years నుంచి నేను చూస్తూ వస్తున్నాను కాబట్టి, ఇప్పుడు మీకు ఒక పాస్టర్గా తెలిసిన మైకేల్ పాల్ గారు, నేను పాస్టర్ కాకముందే తెలుసుకున్న మైకేల్ పాల్ గారి గురించి నేను ఒకటి చెప్తాను. ఏంటంటే మైకేల్ పాల్ గారు ఇప్పుడు ఉంటున్న సాత్వికం, ఇప్పుడు ఉంటున్న నెమ్మది, ఇప్పుడు ఉంటున్న శాంతి అప్పుడు అంత లేదండి. ఏంటంటే చాలా కోపం, చాలా టెంపర్ ఎక్కువ, కోపం ఎక్కువ. అసలు డ్రైవింగ్ ఎలా చేస్తారంటే ఫుల్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తారు. కోపం అంతా వెయిట్స్లో, బాడీ జిమ్కి వెళ్తూ వెయిట్స్ ఎత్తుతూ కోపం అంతా జిమ్లో చూపిస్తారు, లేకపోతే డ్రైవింగ్లో చూపిస్తారు. ఏంటంటే డ్రైవింగ్ ఎంతగా చేస్తారంటే అమ్మగారు చెప్తారు, ఇప్పటికీ కూడా డ్రైవింగ్ చేసినప్పుడు అమ్మగారు అన్నారు, నేను మైకేల్ డ్రైవ్ చేస్తుంటే నేను ఆ కార్లో కూర్చున్నప్పుడల్లా, దేవా ఇదే నా ఆఖరి రోజు అయితే నీ రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థన చేస్తుంటారంట. అంత ఫాస్ట్ డ్రైవింగ్. ఎప్పుడు ఏదో ఒక డ్రైవింగ్ చేస్తున్నారంటే ఎవరినో ఒకరిని దాటుకోవాలి, ఎవరినో ఒకరిని బస్ ముందుకు వెళ్ళిపోయి, ఒకప్పుడు మేమందరం అప్పుడే వివాహమయ్యి ఆల్రెడీ అందరు పుట్టారు. ఫాస్టింగ్ ప్రేయర్ వస్తున్నాం చెన్నైలో. బస్సు ఏదో రెచ్చగొట్టాడో మరి ఏం చేశాడో తెలీదు, వెళ్ళిపోయి బస్సుకి ఎదురుగా పెట్టేసి కారు దిగిపోయి బస్సులోకి వెళ్ళిపోయి అక్కడ గొడవ వాళ్ళతో. అయ్యగారు పక్కనే ఉన్నారు, జయపాల్ గారు, మమ్మీ ఉన్నారు, నేనున్నాం, పిల్లలు ఉన్నాం, జెసి అక్క ఉంది, దీప్తి అక్క ఉన్నారు, అందరు ఉన్నారు. సరే ఇంకా వేరే కార్లో జో అన్నయ్య, విట్టి అన్నయ్య వాళ్ళు దిగి సంజాయించి మైకేల్ గారిని తీసుకొని వస్తారేమో అనుకుంటే, వాళ్ళిద్దరు వెళ్ళి నా తమ్ముడు అంట అని వాళ్ళు మీదకి వెళ్ళిపోయారు. సో అంత కోపం, అంత ఇది. కానీ ఇప్పుడు చెప్తున్నాను కదండి, కొంతమందిని ఇప్పుడు దేవుడు ఎలా వాడుకుంటాడంటే, కొంతమంది నిజంగా దేవా నీ కొరకు వాడబడాలని ఉందయ్యా, నీ కొరకు ఏదైనా చేయాలని ఉందయ్యా, నీ కొరకు నేను సాధించాలని, నీ చేత నేను వాడబడాలని ఉందయ్యా, ఎలీషా లాగా రెండంతల అనాయింటింగ్, రెండంతల ఆశీర్వాదం, రెండంతల అభిషేకం నాకు దయచేయి అని దేవుని చేత వాడబడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకొంతమంది ఎవరంటే దేవుడు వెంటాడి వాడుకున్న వాళ్ళు ఉన్నారు. మోషే, దేవా నాకు నోటి మాంద్యం, నాకు నత్తి ఉందయ్యా, నేనేం చేస్తాను, నేను వెళ్ళను, వద్దు అని అంటే దేవుడు నీ నత్తినే వాడుకుంటా, నిన్నే వాడుకుంటా, నీ చేతిలో ఏముంది అని దేవుడు వెంటాడి వాడుకున్నాడు. సో మైకేల్ గారు కూడా నేను సేవ నేను ఏమైనా చేస్తాను కానీ సేవ మట్టుకు చెయ్యను అని పట్టుబడి కూర్చున్నవారు. మాకు తెలియదు సేవ చేస్తారని, నేను కూడా అస్సలు ఊహించలేదు సేవలోకి వెళ్తారని, నేను కూడా సేవలోకి వస్తానని. అసలు ఈ ఫ్యామిలీ అంతా ఏంటంటే నేను చచ్చేంత వరకు నా డాడీ వెనక ఉండి నేను ఒక బ్యాక్ బోన్గా నేను మా డాడీకి సహాయపడతాను అన్నట్టుగానే ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాను కదండి, వెంటాడి దేవుని సేవ చేయించుకుంటున్నారు. ఏంటంటే సండేస్ ఎట్లా అంటే దేవుని సేవ చేయడానికి కొంతమంది ఆతృతతో దేవుని సేవ చేయాలి అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాక్కు చాతుర్యం అంటే అనర్గళంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యం ఎక్కడెక్కడ అంటే ఇట్లా తెలుగు అనర్గళంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ తెలుగు రాని వాళ్ళం, తెలుగు రాళ్ళు తమిళ్లో ప్రసంగం చేయమనండి బ్రహ్మాండంగా చేస్తారు. కానీ ఆంధ్రాలో తీసుకొచ్చి పెట్టడం, ఆంధ్రాలో తీసుకొచ్చి దేవుని సేవలో ముందుకు వెళ్ళడం అని అంటే ఇదంతా దేవుడు వెంటాడి చేస్తూ ఉన్నాడు దేవుడు. సో దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి మరి వారి సాక్ష్యం చెప్తారు. సో వాళ్ళ ఆ సాక్ష్యాన్ని మీరే విందురు కానీ, ఎందుకంటే ఫస్ట్ టైం షేర్ చేసుకుంటున్నారు సాక్ష్యాన్ని. సో దేవుని హస్తంలో పెడితేనండి, ఇక్కడ చెప్తున్నాం కదా ఈ పాటలో, నత్తివాడైన మోషేను నాయకుడిగా చేశాడు, గొల్లవాడైన దావీదును గొప్ప రాజుగా చేశాడు, బానిసైన యోసేపును బహుబహుగా దీవించాడు, పిరికివాడైన పేతురును పౌరుషముతో నింపాడు, పొట్టివాడైన పౌలును గట్టివాడిగా చేశాడు, అనుమానించే తోమాను సిలువ సాక్షిగా మార్చాడు. సో మనం కూడా నాకు చేత కదయ్యా, నేనేమిలా వాడబడతాను నీకు, నేనేంటి, ఐఎమ్ జస్ట్ హౌస్ వైఫ్, నేను జస్ట్ ఇది చదువుకున్నాను, నువ్వేంటి, నీ పేరు ప్రఖ్యాతులు ఏంటి, నీ సర్టిఫికేట్స్ ఏంటి, నీ స్టడీస్ ఏంటి, నీ రెజ్యూమ్ ఏంటి, ఇవేం అడగడు. కానీ దేవుడు ఆర్ యు విల్లింగ్. కొంతమంది దేవుడు వెంటాడి సేవ చేయించుకుంటాడు, ఇంకొంతమంది నిజంగా సమర్పిస్తే దేవుడు గొప్ప పాత్రగా వాడబడాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరం లేచి నిలబడదామా?